2014వ సంవత్సరం సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక ఉపనిషత్తులో మనం ఇంతవరకు అగ్నిహోత్ర హోమం చేసేటువంటి వాళ్ళు హోమకుండంలో అగ్ని బాగా ప్రజ్వరిల్లేటప్పుడు నాలుకలు చాచి అలా పైకి ఎగిసి పడుతూ ఉన్నటువంటి జ్వాలల్లో ఆహుతులు ఇవ్వాలి అని రెండవ మంత్రంలో మనం చెప్పుకున్నాం. అలాగే రెండు అగ్ని శిఖరల మధ్య ఆహుతులు ఇవ్వాలని కూడా చెప్పుకున్నాం. మరి విధులని అగ్నిహోత్రం చేసినటువంటి వారు ఏ రకమైనటువంటి విధుల్ని పాటించాలో మూడవ మంత్రంలో చెప్పుకున్నాం. ఆ అగ్నిశిఖల యొక్క పేర్లని నాలుగవ మంత్రంలో చెప్పుకోవటం జరిగింది. ఈ అగ్నిశిఖల యొక్క పేర్లు చెప్పుకోవటం దేనికి మనకి అని ఒక రకంగా ఆలోచించినట్లయితే ఈ పేర్ల ద్వారా ఆ అగ్నిశిఖల్ని గుర్తించవచ్చు. ఇది ఫలానా ఇది ఫలానా అని మనం గుర్తించడానికి వీలవుతుంది. అది నల్లగా ఉందా, మెలమెలా మెరుస్తూ ఉందా, లేదా వివిధ రంగుల్లో ఉందా, దాన్ని బట్టి ఆ అగ్నిశిఖ ఎలాంటి ఆ పేరు ఏమిటో మనం తెలుసుకోవచ్చు. ఈ విషయాన్ని నాలుగవ మంత్రంలో చెప్పుకోవటం జరిగింది. ఇప్పుడు విధిపూర్వకంగా ఆహుతులు సమర్పించినటువంటి వాళ్ళకి కలిగేటువంటి ఫలితం ఏమిటో ఐదవ మంత్రంలో చెప్పబోతున్నారు. ఐదవ మంత్రం ఏమిటో చూడండి. ఏతేషు యశ్చరతే రాజమానేషు యథాకాలం చాహుతయో యదదాయన్ తం నయంత్యేతాః సూర్యస్య రశ్మయో యత్ర దేవానాం మతిరేకోధివాసః. రాజమానేషు బాగా ప్రజ్వలిస్తూ ఉన్నటువంటి ఏతేషు ఈ జ్వాలల్లో యహ ఎవరైతే యథాకాలం సరైనటువంటి సమయంలో, అంటే ఆహుతుల్ని సమర్పించేది సరైనటువంటి సమయంలో, అంటే శాస్త్ర విధిని అనుసరించి అలా ఎవరైతే సరైనటువంటి సమయంలో ఆహుతుల్ని అదదాయన్ సమర్పిస్తూ చరిస్తూ ఉంటారో తం అతన్ని. ఇక్కడ చెప్పింది ఏమిటంటే ప్రజ్వలిస్తూ ఉన్నటువంటి అగ్నిజ్వాలల్లో ఎవరైతే యథాకాలం సరైనటువంటి సమయంలో ఆహుతుల్ని సమర్పిస్తూ వ్యవహరిస్తూ ఉంటారో అదిగో అటువంటి వాడిని ఈ విభూతులు, ఈ ఆహుతులు మనం ఏవైతే సమర్పించామో ఆ ఆహుతులు సూర్యస్మరశ్మయ సూర్యకిరణాలై దేవానాం ఏకః పతి, దేవతలందరికీ కూడా పతి అయినటువంటి వాడు, దేవతలందరికీ ప్రభు అయినటువంటి వాడు దేవేంద్రుడు. ఆ దేవేంద్రుడి యొక్క యత్ర అధివాస, ఎక్కడ ఆయన యొక్క నివాసం ఉందో అదే స్వర్గలోకం. అంటే దేవేంద్రుడు ఉన్నటువంటి లోకం ఏదైతే ఉందో అక్కడికి నయంతి తీసుకొని పోతూ ఉంటాయి. ఇది ఫలితం. చక్కగా యజ్ఞాన్ని కనుక చేసినట్లయితే ఏ రకమైనటువంటి పొరపాటు లేకుండా యథాకాలం అంటే నియమితమైనటువంటి సమయంలో, శాస్త్రం చెప్పినటువంటి సమయంలో ఎవరైతే ఆహుతుల్ని చక్కగా ఇస్తారో అదిగో అటువంటి వాళ్ళు దేవతలకు అధిపతి అయినటువంటి దేవేంద్రుడి యొక్క లోకానికి వెళతారు. ఎలా వెళతారంటే మనం ఇచ్చినటువంటి ఆహుతులే సూర్యరశ్మి, సూర్యకిరణాలై మనం తీసుకొని వెళతాయి. కాబట్టి ప్రజ్వలిస్తున్నటువంటి జ్వాలల్లో ఎవరైతే సరైనటువంటి సమయంలో ఆహుతుల్ని సమర్పిస్తూ ఉంటారో అతన్ని ఈ ఆహుతులే సూర్యకిరణాలై దేవతలకి ప్రభు అయినటువంటి దేవేంద్రుని యొక్క లోకానికి తీసుకొని పోతూ ఉంటాయి. ఇలా దేదీప్యమానంగా ప్రకాశించేటువంటి అగ్నిజ్వాలల మధ్య ఆహుతుల్ని ఇవ్వమన్నారు. మరి అట్లా ఇవ్వమన్నారు కదా అని బాగా మండుతూ ఉన్నప్పుడు, అగ్ని బాగా ప్రజ్వలిస్తూ ఉన్నప్పుడు టకటక మన దగ్గర ఉన్నటువంటి ఈ సమిధుల మొత్తాన్ని కనుక ఆమెను కుమ్మరిచ్చేసామనుకోండి, ఇక మనకేం పర్వాలేదు, మనం బాగా మండుతున్నటువంటి అగ్నిలోనే వేసామనంటే అది మనం పొయ్యిలో వేసినట్టు.
మనం పొయ్యిలో కూడా బాగా మండుతూ ఉన్నప్పుడు పూర్వకాలం కట్టెల పొయ్యిలు ఉండేవి. ఆ కట్టెలు బాగా మండుతూ ఉన్నప్పుడే మళ్ళీ ఇంకొక కట్టె పెట్టాలి. అదిగో ఆ ప్రకారంగా కట్టెల పొయ్యిలో కట్టెలు పెట్టినట్టుగానే ఉంటుంది. అందువల్ల ఏమిటంటే ఈ బాగా మండుతున్నప్పుడే మనం సమిధలు కానీ, ఆజ్యం, నెయ్యి కానీ, మరి మధుర పదార్థాలు కానీ వేయటం మాత్రం కాదు, వాటిని యథాకాలంలో సమర్పించాలి. అంటే ఎప్పుడు వేయాలో అప్పుడు మాత్రమే సమర్పించాలి. అంటే తగినటువంటి సమయంలో. ఏమిటి తగిన సమయం అని అంటే, ఋత్విజులైనటువంటి వాళ్ళు మంత్రోచ్చారణ పూర్వకంగా ఏ దేవతకైతే ఈ ఆహుతులు ఉద్దేశించబడ్డాయో, ఏ దేవతకి ఇవ్వటం కోసమని ఈ ఆహుతులు ఆ మంత్రంలో చెప్పబడుతూ ఉన్నాయో, అదిగో ఆ మంత్రాన్ని తెలియజేసి స్వాహ అని అంటారు. ఆ స్వాహ అన్నప్పుడు ఇదిగో ఈ ఆహుతుల్ని సమర్పించాలి. ఆజ్యం కానీ, అలాగనే సమిధలు కానీ, మధుర పదార్థాలు కానీ, ఏవైనా సరే యజ్ఞ ప్రక్రియలో వాడేటువంటి పదార్థాలన్నీ కూడా అలా ఆ దేవత యొక్క పేరు చెప్పి, ఆ దేవతని ఆహ్వానించి, ఆ దేవతకి మనం ఇదిగో ఇలా ఇస్తున్నాము అని స్వాహ అన్నప్పుడు మాత్రమే సమర్పించాలి. ఇది యథాకాలం అని. ఇలా తగినటువంటి సమయంలో బాగా ప్రజ్వలిస్తున్నటువంటి అగ్నిజ్వాలల్లో అగ్నిశిఖల మధ్యగా రెండు అగ్నిశిఖల మధ్య ఉన్నటువంటి స్థానాన్ని ఆవాప స్థానము అని అంటారు. అదిగో ఆవాప స్థానంలో ఆ దేవతల్ని ఉద్దేశించి ఆహుతుల్ని ఇలా సమర్పిస్తూ ఉండాలి. సరేనండి, యథాకాలంలో సమర్పించమన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే మంత్రం చదువుతారో, ఎప్పుడైతే ఆ దేవత పేరు చెప్తారో, ఆ దేవత పేరు చెప్పి స్వాహ అంటారో, ఏ వరుణాయ స్వాహాను, ఇంద్రాయ స్వాహాను అంటారో అప్పుడే నేను వేస్తాను. అప్పుడు మాత్రం అది మండటం లేదు. మరి ఉపయోగం ఏముంది? కాబట్టి అది కూడా చెప్పుకున్నాం, బూడిదలో పోసిన పన్నీరు బుసబుస అని అంటుంటారు. అదిగో అదే ప్రకారం. అందుకని అదేమో ప్రజ్వలిస్తూ ఉండాలి, అగ్నేమో నాలికలు చాపుతూ ఆహుతుల కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఆ సమయంలో మనం ఆహుతులు ఇవ్వాలి. ఆ ఇచ్చేటువంటిది ఆ దేవత యొక్క పేరు చెప్పి స్వాహ అన్నప్పుడు మనం ఇస్తేనే ఆ దేవతకి అగ్నిదేవుడు వీటిని చేరుస్తాడు. అందువల్ల అన్నీ కూడా సక్రమంగా జరగాలి. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే ఏమండి, ఎట్లానండి అని మనం దిగులు పడక్కర్లా. మంత్రాలు చదివేటువంటి ఋత్విజులు మంత్రాలు చదువుతూ ఉంటారు. మరైతే మనం ఏం చేయాలి? అగ్ని చల్లారకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ఎప్పుడూ అది వెలుగుతూనే ఉండాలి, బాగా ప్రచండంగా మండుతూనే ఉండాలి. అదిగో అలా గనక జాగ్రత్త పడి ఉన్నట్టయితే ఇక వాళ్ళు స్వాహ చెప్పినప్పుడు వేయటానికి మనం సిద్ధం కనుక అయినట్లయితే అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. కానీ వాళ్ళు చెప్పేది ఒక సందర్భంలో అయితే, మనం ఇచ్చేది ఇంకో సందర్భంలో అయితే అప్పుడు కూడా ప్రయోజనం లేదు. అందుకనే యజ్ఞ ప్రక్రియ చాలా కష్టమైనటువంటిది. పూజా పునస్కారాలకైతే ఇంత ఇబ్బంది ఏమీ లేదు. మనం చదవాల్సినటువంటివన్నీ చదువుతూ ఉంటాం, ఆ చేయాల్సినటువంటి వాళ్ళు ఏమో చేస్తూ ఉంటారు. అది అంత పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటి ఏమి లేదు. కానీ యజ్ఞ ప్రక్రియలోకి వచ్చినప్పటికల్లా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా అంతేకాకుండా యథాకాలం అని చెప్పడంలో, అంటే యజ్ఞ ప్రక్రియను సక్రమంగా సాగించండి అని చెప్పడంలో ఒక ఉద్దేశం కూడా ఉంది. ఏమిటంటే మనకి 3వ మంత్రంలో చెప్పినట్టుగా యజ్ఞ ప్రక్రియను పూర్తి చేసినటువంటి వారు 7 రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మనం చెప్పుకున్నాం. ఆ 7 రకాలైనటువంటి విధుల్ని కూడా తప్పనిసరిగా ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళకే ఇక్కడ చెప్పినటువంటి ఫలితం. ఆ 7 పౌర్ణమి నాడు చేయవలసినటువంటి కర్మలు, అమావాస్య నాడు చేయవలసినటువంటి కర్మలు, చాతుర్మాస్యానికి సంబంధించినటువంటివి, అలాగే నూర్పిడి సమయంలో చేయవలసినటువంటి కర్మలు, ఇట్లా మనం చెప్పుకున్నటువంటి 7 కర్మలు ఏవైతే ఉన్నాయో, 7 విధులు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలి. అలాగే అతిథి లేకుండా మళ్ళీ భోజనం చేయడానికి వీల్లేదు, అతిథితో సహా భోజనం చేయాలి. ఇట్లా మనకి 7 రకాలైనటువంటి నియమాలు ఉన్నాయి. ఈ 7 నియమాల్ని పాటిస్తూ ఉండాలి. కొన్నిటిని పాటిస్తూ ఉండటం తేలికే. వైశ్యదేవం అన్నారనుకోండి, పక్షులకి జంతువులకి అట్లా మనం ఆహారాన్ని ఇవ్వండి. ఒకవేళ అవి దొరకలేదనుకోండి, మన ఏరియాలో లేవనుకోండి, లేకపోతే ఏమక్కర్లేదు, మన ఇంట్లో ఒక మొక్కను పెంచి ఆ మొక్కకైనా మనం నీరు పోస్తే అది కూడా వైశ్యదేవం కింద లెక్క. అందువల్ల ఇలా కొన్ని రకాలైనటువంటివి పర్వాలా. అది కూడా చేయలేకపోతే మనం చెప్పలేం, కానీ ఏదో ఒకటి మనకు అనుకూలమైనటువంటి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ కొన్ని మాత్రం చాలా కష్టం. మనం చెప్పుకున్నాం, అతిథి కోసం మనం ఎదురు చూడాలి. అతిథి లేకపోతే
పోయి అతిథి కోసం వెతుక్కోవాలి. వెతికినా దొరకకపోతే ఆ రోజు భోజనం మానుకోవాలి. అంటే ఈ ప్రకారమైనటువంటి పద్ధతి మనం తప్పనిసరిగా యజ్ఞ ప్రక్రియ పూర్తి చేసినటువంటి వాళ్ళు పాటించాలని మనం చెప్పుకున్నాం. అయితే ఇదంతా కూడా ఎవరు అని అంటే ఈ ఫలితాన్ని ఆశించినటువంటి వారు. పూజా పురస్కారాలు కానీ, యజ్ఞయాగాదులు కానీ, దాన ధర్మాలు కానీ ఇవన్నీ కూడా పుణ్యకార్యాలండి. ఈ పుణ్యకార్యాలు చేస్తే మనకి ఈ లోకంలో కానీ పైలోకంలో కానీ సుఖాలు భోగాలు కలుగుతాయి. కాబట్టి అందుకని చెయ్యాలి అని వేదాల్లో చెప్పినటువంటి మాటలనే చెప్పేటువంటి వాళ్ళు. వేదాల్లో ఉన్నాయి ఆ మాటలు. ఇవన్నీ చేస్తే మీకు ఈ ప్రయోజనం కలుగుద్దని ఉంది. కాబట్టి వేదాల్లోనే చెప్పారు కనుక అందుకని నేను కోరుకొని చేస్తున్నాను అని అంటారు. అది రైటే. అలా చేస్తే మాత్రం జాగ్రత్తలన్నీ తప్పనిసరిగా ఉంటాయి. అట్లా కాకుండా నిష్కామంగా కనుక చేసినట్లయితే ఏ రకమైనటువంటి భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి కోరిక లేకుండా కేవలం చిత్తశుద్ధి కోసం, చిత్తశుద్ధి కారణంగా బుద్ధి బాగా సూక్ష్మం కావటం కోసం, బుద్ధి సూక్ష్మమైనందువల్ల శాస్త్ర జ్ఞానాన్ని, ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని అవగాహన చేసుకునేటువంటి శక్తి కొరకు ఆ ఉపనిషత్తుల యొక్క జ్ఞానంతో సాధనలు గావించి మన జన్మ యొక్క సార్థకత అయినటువంటి మోక్షం, మన జీవితానికి పరమార్థమైనటువంటి మోక్షాన్ని పొందడానికి మనం గనక ఈ కర్మల్ని నిష్కామంగా ఫలాపేక్ష లేకుండా చేసినట్లయితే అందులో జరిగేటువంటి పొరపాట్లకి మనకి ఏమీ నష్టం లేదు. ఏ రకమైనటువంటి దోషము మనకు అంటదు. అభిక్రమనాశం కానీ, అభిక్రమనాశం అని అంటే కోరిన కోరిక తీరకపోవటం, మనం అక్కర్లేదు అనుకుంటున్నాం కాబట్టి ఆ దోషమే లేదు. అలాగనే ప్రత్యవాయ దోషం అంటే చేసినటువంటి పుణ్యాలన్నీ కూడా నాశనం అయిపోవటం, అలాంటిది కూడా ఏమీ ఉండదు. కనుక ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని యథాకాలంలో ఆహుతులు సమర్పిస్తూ మండుతున్నటువంటి ఆ అగ్నిజ్వాలల మధ్య ఆవాపస్థానంలో ఆహుతుల్ని సమర్పిస్తూ యజ్ఞం పూర్తి చేసినటువంటి వారు 7 రకాలైనటువంటి విధుల్ని ఏవైతే వేదాలు చెప్పినాయో ఆ వేదాల్లోని కర్మకాండలో చెప్పినటువంటి విధంగా వాటిని నిర్వర్తిస్తూ ఎవరైతే ఈ యజ్ఞకర్మని చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఇక్కడ ఫలితాన్ని చెప్తున్నారు ఈ మంత్రంలో. ఏమిటా ఫలితం అని అంటే దేవతలకి ప్రభు అయినటువంటి దేవేంద్రుడి వద్దకు తీసుకొని పోబడతారు. దేవతల ప్రభు అయినటువంటి దేవేంద్రుడు ఎక్కడ ఉంటాడు? స్వర్గలోకంలో ఉంటాడు. కాబట్టి ఆ స్వర్గలోకానికి వెళ్ళటం జరుగుతుంది. అయితే ఎవరు ఇలా స్వర్గలోకానికి వెళ్ళేవాళ్ళు? అలా ఇంద్రుని దగ్గరికి ఎవరు తీసుకెళ్తారు అని అంటే మరి మనకేమో దారి తెలియదు కదండి. మనకేమైనా గుర్తా దారి? ఇక్కడే భూలోకంలోనే ఏదన్నా అక్కడికైనా పోవాలంటే మనకి దారి తెలియదు అంటాం. మరి అలాంటిది స్వర్గలోకానికి దారి మనకేం తెలుస్తుంది? తెలియదు కదా. కాబట్టి మనకి ఎవరు దారి చూపిస్తారు అని అంటే మనం భక్తితో, ప్రేమతో, విధి ప్రకారం సమర్పించినటువంటి ఆహుతులు ఏవైతే ఉన్నాయో ఆ ఆహుతులే సూర్యకిరణాలై మనల్ని తీసుకొని వెళుతూ ఉంటాయి. ఎందుకని ఇక్కడ సూర్యకిరణాలని చెప్పారు? సూర్యకిరణాలు ఎందుకు చెప్పారంటే సూర్యకిరణం కనుక వస్తే మనకి చీకటంతా పటాపంచలైపోయి వెలుతురు వస్తుంది. ఆ వెలుతురులో మనం ఎక్కడికైనా కావాలంటే వెళుతూ ఉండొచ్చు. అదే ప్రకారంగా ఆ ఇంద్రలోకానికి వెళ్ళేటప్పుడు, స్వర్గలోకానికి వెళ్ళేటప్పుడు మనం ఇచ్చినటువంటి ఆహుతులే సూర్యకిరణాలై మనకి దారి చూపిస్తూ ఉంటాయి. ఆ దారి చూపిస్తుంటే ఆ దారిన మనం కూడా వెళుతూ ఉంటాం అన్నమాట. ఈ ప్రకారంగా అవి దారి చూపిస్తూ ఉంటే మనం వెళుతుంటాం. వెళ్తాం అంటున్నారు కదండి, దారి చూపిస్తే వెళ్తాం అంటున్నారు. మరి అయితే ఈ దేహంతో వెళ్తామా? ఈ దేహంతో కాదు వెళ్ళేది. ఈ దేహం ఇక్కడే అయిపోతుంది, ఇక్కడే భస్మం అయిపోతుంది, బూడిదైపోతుంది. 2 కిలోలు బూడిదైపోయి అది కాస్త ఎందుకు పనికి రాకుండా పోతుంది. మరైతే మరి కన్ను కానీ, చెవు కానీ, మరి ఈ అంగాలన్నీ కూడా ఏమైనా అక్కడ ఉన్నాయో ఏమి లేవు. కేవలం సూక్ష్మ శరీరం మాత్రం. ఈ సూక్ష్మ శరీరంతో అక్కడికి వెళ్ళాలి. అందువల్ల ఈ సూక్ష్మ శరీరాన్ని అంటే స్థూల శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత సూక్ష్మ శరీరం వెళుతుంది. మరి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత వెళ్ళేటువంటిది సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం అంటే మనమే, అంటే నేనే, అంటే మన మనోబుద్ధులతో కూడినటువంటి జీవుడు. శరీరాన్ని వదిలిన తర్వాత ఉండేది జీవుడు. కంటికి కనపడ్డా ఆ జీవుడు, కంటికి కనపడకుండా అవ్యక్తంలో ఉంటాడు. అవ్యక్తంలో ఉన్నటువంటి జీవుడిని మనం అర్పించినటువంటి ఆహుతులు ఇలా సూర్యకిరణాలై అలా తీసుకుని వెళుతూ ఉంటాయి. ఎలా తీసుకుని వెళుతూ ఉంటాయి ఆ విషయం కూడా మనకి తర్వాత మంత్రంలో మనకి చెప్తారు. అయితే ఇక్కడ సూర్యకిరణాలై తీసుకుని వెళుతాయంటే మనం వెళ్ళేటువంటి మార్గం వెలుగు మార్గం. భగవద్గీతలో చెప్పారు, అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం
అని. అదిగో ఆ వెలుగు మార్గంలో మనం వెళ్తాం. వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? మనం చేసినటువంటి పుణ్యకర్మలే వెలుగు, మనం చేసినటువంటి పాపకర్మలే ధూమం, పొగ. పాపకర్మలన్నీ పొగ, పుణ్యకర్మలన్నీ వెలుగు. కాబట్టి వెలుగులో వెళ్ళేటువంటి వాడు హాయిగా వెళ్ళొచ్చు. చీకట్లో వెళ్ళాల్సినటువంటి వాడు తడుముకుంటూ వెళ్ళాలి. పొరపాటు ఏదన్నా తగిలితే డామున కింద పడతాం, ఏదైనా గోతి కనుకుంటే దాంట్లో డామున పడిపోతాం, పైకి లేపేవాళ్ళు కూడా ఉండరు. కాబట్టి ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయి చీకటి మార్గంలో. అందుకని పాపకృత్యాలు చేసినటువంటి వాళ్ళు వెళ్ళేటువంటిదేమో ధూమ మార్గం. ధూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాస దక్షిణాయనం అని భగవద్గీతలో చెప్పుకున్నట్లుగా అదిగో ఆ మార్గంలో వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఫలాపేక్షతో, అంటే వేదాల్లో ఉన్నటువంటి కర్మకాండకి సంబంధించినటువంటి యజ్ఞ విభాగంలో చెప్పబడినట్లుగా ఫలాపేక్షతో స్వర్గభోగాలు కావాలని, పుణ్యం సంపాదించాలని, ఆనందాన్ని పొందాలని యజ్ఞయాగాదులు చేయటానికి సంకల్పించి సమస్తమైనటువంటి విధుల్ని చక్కగా పాటించి శాస్త్రబద్ధంగా హోమాన్ని ఎవరైతే నిర్వర్తిస్తారో అటువంటి వాళ్ళ యొక్క ఆ సకామ కర్మలు వాసనా రూపంలో కారణ శరీరంగా ఏర్పడుతుంది. ఇది వేదాంతం. అక్కడేమో భౌతికంగా చెప్పింది, ఇక్కడ వేదాంత పరంగా చెప్పింది. అంటే ఎవరు తీసుకెళ్తున్నారంటే అదిగో ఆహుతులు అన్నారు. అంటే ఇక్కడ ఆహుతులు తీసుకెళ్ళటం అంటే మనం చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలు చేసేటప్పుడు మన యొక్క భావన ఏదైతే ఉందో అది కాస్త ఆహుతులుగా, అది కాస్త మనకి కారణ శరీరంగా, అంటే వాసనలుగా మన యొక్క సూక్ష్మ శరీరం పైన ముద్రలు పడిపోతాయి. ఆ ప్రకారంగా ముద్రలు పడిపోయిన తర్వాత మనల్ని అవి అలా తీసుకొని వెళుతుంది. అంటే శరీరాన్ని విడిచిపెట్టగానే ఈ ముద్రలు మనకి ప్రేరణలై వెళ్ళు 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 దేవలోకానికి వెళ్ళని అవి మనకి ప్రేరణిస్తా. అంటే ఆ ప్రేరణలై ఈ మనం ఇచ్చినటువంటి ఆహుతులు సూర్యకిరణాల యొక్క రూపంలో మనకి మార్గాన్ని చూపిస్తూ ఉంటాయి. ఆ మార్గం వెంట మనం వెళుతూ ఉంటాం. ఇప్పుడు మీరంతా ఇక్కడ కూర్చున్నారు కదా, ఏమంటే ఎట్లా వెళ్తామనే ఒక సందేహం వచ్చింది అనుకోండి. ఎట్లా వెళ్తారో ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పి, మీరందరూ ఇక్కడ కూర్చున్నారు. నేను ఉపన్యాసం ఆపిందాక ఎవరు కదలటానికి వీళ్ళు, ఆమె అట్లే కూర్చుంటారు. కానీ ఈ మధ్యలో కాస్త ఎప్పుడైనా అర్థం కానప్పుడు, కాస్త ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు, ఏదో రకంగా ఏమిటంటే మనం ఇంటికి పోయిన తర్వాత ఏం చేయాలి, అయ్యో అన్నం వండకుండా వచ్చానే, కాబట్టి అదిగో పొయ్యి మీద గిన్నె పెట్టి వెంటనే మనం అన్నం వండేసుకోవాలా, ఇవాళ కూర పడేది లేదు, కూర చేసుకోవాలా అని అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది. అదిగో అక్కడ పని మధ్యలో ఆపొచ్చేసాను, అదిగో అక్కడ పోయి అతని దగ్గరికి పోయి ఇదిగో ఈ విషయం మాట్లాడాలా అని అనుకుంటారు. అంటే ఇలా మీరు ఏదైతే భావించారో మీ శరీరం ఇక్కడ ఉండగానే మీ మనసు అక్కడికి పోయింది. ఆ వ్యక్తి దగ్గరికో, ఆ ఇంటి దగ్గరకో, ఆ స్థలం దగ్గరకో, ఆ క్షేత్రం దగ్గరకో ఏది గుర్తొస్తే అది అక్కడికి వెళ్ళిపోతాం. ఆ ప్రకారంగా స్థూల శరీరంతో సంబంధం లేకుండా సూక్ష్మ శరీరం ప్రయాణం చేసింది కదా, అదే ప్రకారంగా స్థూల శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ సూక్ష్మ శరీరం దేవలోకానికి ఎలా వెళుతుంది అని అంటే అదిగో దేవలోకానికి వెళ్ళేటువంటి పద్ధతి ఇదన్నమాట. అంటే మనం ఇచ్చినటువంటి ఆహుతులే సూర్యకిరణాలై అలా తీసుకొని వెళుతూ ఉంటాయి. అలా తీసుకొని వెళుతూ ఉంటే అలా చక్కగా హాయిగా ఆనందంగా ఎంతో సంతోషంగా పొందబోయేటువంటి సుఖాలను తలుచుకుంటూ అలా వెళ్ళిపోవటం జరుగుతుంది. పైన వాళ్ళు ఎంతో గౌరవం మర్యాద ఇస్తూ తీసుకెళ్తూ ఉంటాయంటే ఈ ఆహుతులు సూర్యకిరణాలు. ఆ విషయాన్ని కూడా మనం తర్వాత మంత్రంలో చెప్పుకుంటాం. అయితే ఇలా వెళ్ళేటప్పుడు మనకి స్వర్గలోకానికి సంబంధించినటువంటి భోగాల గురించి కాస్తో కోస్తో మనకి పరిచయం ఉంటుంది. కాబట్టి ఆ స్వర్గలోకం కనుక వెళ్తే అక్కడ బ్రహ్మాండంగా రంభ ఊర్వశి మేనకల యొక్క నృత్యాలు చూడొచ్చు. అక్కడ కామధేను ఉంటుంది, కల్పవృక్షం ఉంటుంది. కామధేనువు దగ్గరికి పోయి ఏ కోరికనైనా కోరుకోవచ్చు. కామ అంటే కోరిక, కాబట్టి కోరిక తీర్చుకోవడానికి కామధేను ఉంది. కల్పవృక్షం అంటే సంకల్పం. మనం ఏ సంకల్పం చేస్తే ఆ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి కల్పవృక్షం ఉంది. అందుకని కామధేనువు, కల్పవృక్షము, చింతామణి, మన చింతలన్నీ తీర్చడానికి చింతామణి ఉంది. కాబట్టి ఈ ప్రకారంగా మనం హాయిగా సుఖంగా ఆనందంగా డ్యాన్స్ చేస్తా అక్కడ ఉండొచ్చు. ఎంతకాలం, చాలా కాలం ఉండొచ్చు. ఎందుకని ఇదిగో ఇక్కడ పుణ్యకర్మలు చేశాం కాబట్టి అని అనుకుంటూ అలా వెళుతూ ఉంటాం. అయితే ఊరికినే ఏదో వెళ్ళటం కాదు, ఈ దారి అంతా కూడా మనకేం కష్టంగా ఉండటం కాదు.
అసలు అదిగాక ఇంత దూరం మనం ఎలా ప్రయాణం చేస్తామని దిగులక్కర్లా. అసలు మన యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే ఆ రాజభోగం ఏమిటో మనకి తర్వాత మంత్రంలో చెప్తున్నారు. ఆ మంత్రం ఏమిటో చూడండి, 6వ మంత్రం. ఈ ఆహుతులన్నీ కూడా యజ్ఞకర్తని దేవేంద్ర లోకానికి తీసుకువెళ్ళేటువంటి విధం ఏమిటో దాన్ని 6వ మంత్రంలో చెప్తున్నారు. ఏహీతి తమాహుతయః సువర్చసః సూర్యస్య రశ్మిభిః యజమానం వహంతి ప్రియాం వాచం అభివందంత్యా అర్చయంత్యా ఏషవః పుణ్యసుకృతో బ్రహ్మలోకః. ఇది తీసుకెళ్లేటువంటి విధానం. ఏమిటి దీని యొక్క భావం? సువర్చసః, బాగా మెరుస్తూ ఉన్నటువంటి ఆహుతయః, ఆహుతులు. మనం ఎప్పుడో ఆహుతులు ఇచ్చాం, 10 ఏళ్ల కిందనో 15 ఏళ్ల కిందనో యజ్ఞం చేసి. అదిగో అది ఇక్కడ మనకి ఆ పుణ్యకర్మలన్నీ ముద్రలుగా పడిపోయినాయి. ఆ ముద్రలుగా పడిపోతే దేహాన్ని వదిలిన తర్వాత అంట మనం ఆ రోజుల్లో ఇచ్చినటువంటి ఆహుతులు నువ్వు ఎంత భక్తితో ఇచ్చావో, ఎంత సద్భావనతో ఇచ్చావో, ఎంత ఇష్టంతో ఆ దేవతలకి నేను దేవతలను సంతృప్తి పరచాలి అనేటువంటి ఆ నిజమైనటువంటి భావనతో ఇచ్చావో, ఆ భావన బలం ఏదైతే ఉందో ఆ బలం వల్ల ఈ ఆహుతులన్నీ కూడా ఎలా మనం తీసుకెళ్తాయంట? ప్రియాం వాచం, ప్రీతికరమైనటువంటి పలుకుల్ని, అభివదంత్యా, పలుకుతూ, ప్రీతికరమైనటువంటి పలుకుల్ని పలుకుతూ. మనకి బాగా ఇష్టం ఎట్లా ఉంటుందో ఆ ఇష్టాన్ని ఏమండి సార్, రండి సార్ అని అంటే ఎంత బాగుంటుంది, రావయా అని అంటే ఎట్లా ఉంటుంది అన్న. ఇట్లా కాకుండా బాగా ఎంతో ప్రీతిగా, ఎంతో గౌరవం చేస్తూ, ఎంతో ప్రేమతోటి అలా పలుకుతూ, ఏషవః, ఇదే మీ యొక్క సుకృత, సుకృతం వల్ల లభించినటువంటి పుణ్య, పవిత్రమైనటువంటి బ్రహ్మలోక, బ్రహ్మలోకం. ఇదే మీరు చేసినటువంటి సుకృతాల కారణంగా మీకు లభించినటువంటి పుణ్యప్రదమైనటువంటి బ్రహ్మలోకం. అంటే ఏ లోకానికి తీసుకెళ్తే ఆ లోకం పేరు చెబుతారు. బ్రహ్మలోకం అయితే బ్రహ్మలోకం అంటారు, ఇంద్రలోకం అయితే ఇంద్రలోకం అంటారు, చంద్రలోకం అయితే చంద్రలోకం అంటారు, పితృలోకం అయితే పితృలోకం అంటారు. ఇలా ఏ లోకానికి తీసుకెళ్తుంటే అదిగో ఇదే మీ సుకృతం వల్ల, మీరు చేసినటువంటి పుణ్యకర్మల వల్ల ఇదిగో మీకు లభించినటువంటి ఈ అద్భుతమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి లోకం, ఇదిగో ఈ లోకానికి తీసుకెళ్తున్నాం. ఏహీతి, రండి రండి అని అంటూ, అంటే పిలుస్తున్నారు, ఆహ్వానం. మనం ఎట్టాకు పోవడానికి సిద్ధంగానే ఉన్నాం, అయినా సరే రండి రండి అంటున్నారు. మన ఇంటికి చుట్టూ ఎవరైనా వచ్చారనుకోండి, ఆయన ఎక్కడో ఊరి నుంచి మన ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో లోపలికి రాడా, కానీ మనం ఏం చేస్తామంటే రండి రండి అని అంటాం. ఎందుకు రండి రండి అంటాం? గౌరవం అనమాట. మనం అట్లా కనుక వెళ్ళలేదనుకోండి, మేలకొండ చూసి కూడా మేలకొండ కూర్చున్నాం అనుకోండి, ఆయన అనుకుంటాడు వీడికి అసలు మర్యాద కూడా తెలియదు, సరే ఎప్పుడు పోదాం ఏదో ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి కనపడి ఒక మాట మాట్లాడమని వెళ్ళిపోదాం అనుకుంటాం. అదే మనం కనుక మర్యాదగా కనుక పిలిస్తే, ఆ మర్యాద కనుక పిలిస్తే వాళ్ళు ఎంతో ఆనందిస్తారు, తృప్తి పడతారు, మనతో ఎంతో బాగా మర్యాదగా మాట్లాడతారు, మనం మాట్లాడిన విషయాలు వింటారు, వాళ్ళు మాట్లాడేటువంటి విషయాలు మనం వింటుంటాం. ఇట్లా బాగా సుహృద్భావ వాతావరణం అనేటువంటిది ఒకటి ఏర్పడింది. అందుకని ఇక్కడ కూడా ఈ ఆహుతులు ఏం చేస్తున్నాయంటే, ఇదిగో ఇదే మీరు సుకృతం చేసినందుకు కారణంగా వచ్చినటువంటి లోకం, రండి రండి అని అంటూ ఎంతో ప్రేమతోటి అర్చయంత్య, పూజిస్తూ, వాళ్ళని బాగా అర్చిస్తూ పూజిస్తూ, తమ్ యజమానం, ఆ యజ్ఞకర్తని, అంటే ఆ యజ్ఞం చేసినటువంటి కర్త ఎవరైతే ఉన్నారో ఆ యజ్ఞకర్తని సూర్యస్య రశ్మిభిః, సూర్యకిరణాల ద్వారా వహంతి, తీసుకొని పోతారు. ఎంత బాగుందో చూడండి. ఇది ఒక కథాభాగంలో ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. మెరుస్తున్నటువంటి ఆహుతులు, బాగా మెలమెల మెలమెల మెరుస్తూ ఉంటాయి ఆహుతులు, అదే సూర్యకిరణాలు. సూర్యకిరణాలు అంటే అక్కడ సూర్యుడు ఉండడు, కానీ సూర్యకిరణాలు అంటే ఈ ఆహుతులే బాగా మెరుస్తూ ఉంటాయి. మెరుస్తున్నటువంటి ఆహుతులు ప్రీతికరంగా మాట్లాడుతూ, ఇదే మీ సుకృతం వల్ల లభించినటువంటి పవిత్రమైనటువంటి బ్రహ్మలోకం, రండి రండి అంటూ పూజిస్తూ ఆ యజ్ఞకర్తని ఆ సూర్యకిరణాల ద్వారా తీసుకొని వెళ్తాయి. మరి కర్మలు చేసినప్పుడు ఆ కర్మ మంచిదైనా చెడ్డదైనా ఆ కర్మలు ఖచ్చితంగా ఫలితాన్ని ఇవ్వకుండా మానవు, అంటే ఖచ్చితంగా ఫలితాన్ని ఇవ్వాల్సింది. మనం అప్పుడప్పుడు ఏమనుకుంటామంటే కాస్త అజ్ఞానం చేత ఎవరికీ తెలియకుండా చాలా గొప్ప పని చేశాను, ఇక నాకేం పర్వాలేదు అనుకుంటాం. కానీ నువ్వు చేసినటువంటి పని
అది మంచిదైతే మంచి ఫలితం, చెడ్డదైతే చెడ్డ ఫలితం తప్పకుండా అనుభవించాలి. ఎవడు చేసిన కర్మ వారనుభవించక ఎవడికైనా తప్పదన్నా అని తత్వాలు పాడుకుంటాడు. ఎవడు చేసినటువంటి కర్మ వాడు అనుభవించాలి. అనుభవిస్తున్నాం, అనుభవిస్తూ అనుకుంటున్నాం కూడా. అప్పుడప్పుడు మనం అనుకుంటాం ఏమనంటే ఏదైనా పెద్ద కష్టం కనుక వచ్చిందనుకోండి, బా ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇప్పుడు ఈ కష్టం వచ్చిందని అనుకుంటాం. అలాగనే ఏదైనా కనుక మనకి మంచి గొప్ప అనుకోకుండా ఏదైనా సుఖం, శాంతి, సంతోషం కలిగిందనుకోండి, నా అదృష్టం అండి అంటాం. అదృష్టం అంటే ఏమిటి? దృష్టం అంటే చూసేది, అదృష్టం అంటే చూడలేనిది. మనం ఎప్పుడో చేసాం, అది ఇప్పుడు చూడలేము, చూడలేకపోయినా సరే మనం పొందుతాం. అది మన అదృష్టం. అంటే ఇది కూడా అంతే, మనం పూర్వంలో చేసినటువంటి సుకృత. మనం మంచిగానే చేసినట్లయితే, పుణ్యంగానే చేసినట్లయితే ఆ పుణ్యకర్మ ఫలాలుగా మనకి ఇక్కడ సుఖం, సంతోషం, ఆనందం వస్తుంది. అలాగే మనం కనుక ఏదైనా పాపకర్మలు కనుక చేసినట్లయితే ఆ పాపకర్మల కారణంగా మనకి ఇక్కడ దుఃఖం, బాధ ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. అందువల్ల ఇది ఎవరైనా సరే తప్పదు, అనుభవించాల్సిందే. అయితే ఆ కర్మని ఎందుకు చేయాలనుకున్నామో, చేసేటప్పుడు ఏ రకమైనటువంటి భావనతో ఉన్నామో, ఎందుకంటే కర్మకి ఏ రకమైనటువంటి గొప్పతనం లేదు. ఆ కర్మ చేసేటప్పుడు మనకు ఉన్నటువంటి భావన ప్రధానమైనటువంటిది. ఏ భావనతో మనం మనస్సులో తలుచుకుంటూ ఆ కర్మను చేస్తామో అదిగో ఆ భావించేటువంటి భావనలే పుణ్యం, పాపం. చేసే పని ఒకటే కావచ్చు, కానీ అందులో పుణ్యం, పాపం ఉంది. చూడండి, కత్తితోటి కాలో, వేలో, చెయ్యో ఏదో నరికేశారనుకోండి, ఇది పాపమా పుణ్యమా అని అంటే మీరేం చెబుతారంటే వెంటనే పాపం అని అంటారు. కానీ పాపం ఉంది, పుణ్యం ఉంది. ఎందుకనంటే ఒక ఉంగరాన్ని తీసుకోవడానికి వేలు నరికాడు ఒకడు, కాలి పట్టాలు తీసుకోవడానికి కాలు నరికాడు ఒకడు, లేదా ఇంకేదో చేశాడు. అలా చేస్తే అప్పుడు ఏమంటారు? దాన్ని పాపకర్మ అంటారు. కానీ మీకు జబ్బు చేసి ఏదో శీలం దక్కితే, అది సెప్టిక్ అయితే, చివరి దాన్ని పట్టించుకోకుండా కొన్నాళ్ళు పోతే, చివరికి ఎప్పుడో డాక్టర్ దగ్గరికి కనుక పోతే, ఏమయ్యా అదిగో అంతవరకు తీసేయాలా, కుళ్ళిపోయింది, లేకపోతే దేహం అంతా కూడా చెడిపోద్ది అని అంటాడు. చివరికి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తప్పదు కాబట్టి చివరికి ఒప్పుకుంటాం. సరే, ఆ డాక్టర్ కాస్త మత్తిచ్చి ఆ కాలు భాగాన్ని తీసేస్తే ఆయనకి ఏం చేస్తామంటే డబ్బులు ఇచ్చేస్తాం. అంటే ఇప్పుడు అది పాపకర్మ, పుణ్యకర్మ? డాక్టర్ చేసింది అది పుణ్యకర్మ. ఎందుకని? మన యొక్క కష్టాన్ని, బాధని తీసేయటం కోసం అని చెప్పి ఆయన భాగాన్ని తీసేసాడు. మరి దొంగ ఎందుకు ఆ భాగాన్ని తీసేశాడు? మన దగ్గర ఉన్నటువంటి వస్తువుని కాజేయటం కోసం చేశాడు. అందువల్ల అదేమో పాపం, ఇదేమో పుణ్యం. మరి వాడు కత్తితో కోసినప్పుడు బాధగానే ఉంది, కష్టంగానే ఉంది, రక్తం గారింది, అన్నీ జరిగినాయి. మరి డాక్టర్ కోసినప్పుడు రక్తం గారింది, బాధగా ఉంది, అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా అది పాపం, ఇది పుణ్యం. అందువల్ల ఏ కర్మ చేస్తున్నాము అనేటువంటి దాంతో నిమిత్తం లేకుండా ఆ కర్మ చేసేటప్పుడు మన యొక్క భావం ఏ రకంగా ఉంది అనేటువంటి దాంతోనే ఇక్కడ నిర్ణయం అవుతుందన్నమాట. కాబట్టి ఏ భావనతో మనం కనుక చేసామో అప్పుడు ఆ భావనను బట్టి ఇది పుణ్యమా, పాపమా నిర్ణయించబడుతుంది. పుణ్యం కనుకైతే మనం స్వర్గభోగాలు అనుభవిస్తాం, పాపం కనుకైతే నరకయాతనలు అనుభవిస్తూ ఉంటాం. అందువల్ల పుణ్యం స్వర్గప్రాప్తిని కలిగిస్తుంది, పాపం నరక ప్రాప్తిని కలిగిస్తుంది. పుణ్యం తరిగిపోయిన తర్వాత అప్పుడేమవుతుందండి? మనం ఇక్కడ అద్భుతమైనటువంటి పుణ్యకార్యం చేశాము. ఈ పుణ్యకార్యం కారణంగా మనం ఇక్కడ చేసినటువంటి పుణ్యకార్యం ఎంత తీవ్రతగా చేశామో దాన్ని బట్టి 1000 సంవత్సరాలు స్వర్గలోకంలో భోగాలు అనుభవిస్తావు అనేది ఒక చట్టం. మన రాజ్యాంగం లాగానే భగవంతుడి యొక్క రాజ్యాంగం, దాన్నే కర్మ సిద్ధాంతం అంటారు. కాబట్టి ఆ 1000 సంవత్సరాలు నువ్వు అక్కడ పుణ్య ఫలాలు అనుభవిస్తావు, అంటే సుఖాలు, భోగాలు అనుభవిస్తావు. మరి 1000 సంవత్సరాలు అయిన తర్వాత ఏముంది? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఆ పుణ్యం కాస్త ఖర్చు అయిపోతే ఈ మర్త్యలోకాన్ని, భూలోకాన్ని వెతుక్కుంటూ రావాలి, మళ్ళీ జన్మెత్తాలి. ఏమి జన్మెత్తావు ఏమో. అప్పటికి నీకు ఏ కర్మలైతే పక్వానికి వచ్చినాయో ఆ కర్మలకి అనుగుణమైనటువంటి జన్మ ఎత్తి ఈ లోకంలోకి రావాలి. అందువల్ల నువ్వు ఎంత పుణ్యం చేసినా, ఎన్ని భోగాలు అనుభవించినా, ఆ భోగాలు అనుభవించిన తర్వాత మళ్ళీ భూలోకానికి వెతుక్కుంటూ రావాల్సిందే. మనిషిగానో, జంతువుగానో, పశువుగానో, పక్షిగానో ఎట్లో పుట్టాల్సిందే. అదే ప్రకారంగా పాపం చేసినటువంటి వాడు కూడా ఈ పాప ఫలంగా ఇంతకాలాన్ని నరకయాతనలు అనుభవించిన తర్వాత అప్పుడు అతను కూడా మళ్ళీ భూలోకానికి రావాల్సిందే, ఇక్కడ మళ్ళీ శరీరాన్ని ధరించాల్సిందే.
కాబట్టి ఈ స్వర్గ నరకాలన్నీ కూడా ఎలాంటివి అంటే అప్పుడప్పుడు మనం చేసేటువంటి టూర్లు లాంటివి అనమాట. మనం పుణ్యక్షేత్రాలకు వెళ్తాం చూశారు, అది ఒక పుణ్యక్షేత్రాలకు 1 నెల రోజులు లేదా 15 రోజులు 20 రోజులు 4 రోజులు 3 రోజులు అని ఈ బస్సులు వేస్తామంటే మనం ఎక్కువ వెళ్తూ ఉంటాం. వెళ్తే ఆ 4 రోజులు అక్కడ ఉంటాం, మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. ఆ 10 రోజులు అక్కడ తిరుగుతాం, ఏదో అక్కడ దైవ దర్శనం చేసుకుంటాం, అక్కడ స్నానాలు చేస్తుంటాం, వచ్చేస్తూ ఉంటాం. అదే ప్రకారంగా ఇక్కడ చేసినటువంటి కర్మల కారణంగా ఆ లోకాల్లో అటు సుఖాలు భోగాలు అనుభవించడమో లేదా కష్టాలు దుఃఖాలు అనుభవించడమో అది అయిపోయినందుకు మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాం. అంటే టూరిస్ట్ కేంద్రాలు ఇవన్నీ కూడా. అంటే మన దగ్గర పుణ్యక్షేత్రాలు అంటే మనం అక్కడ కొంతకాలం మాత్రమే ఉంటాము, శాశ్వతంగా అక్కడ ఉండేటువంటి అవకాశం మాత్రం మనకి లేదు. మనం స్వర్గభోగాల్ని ఆశించి పుణ్యఫలాలను ఆశించి హోమ విధిని మనం చక్కగా నిర్వర్తించినట్లయితే ప్రజ్వలిస్తున్నటువంటి అగ్నిజ్వాలల్లో యథాకాలంలో ఆహుతులు సమర్పిస్తే, ఇక్కడ సూర్యకిరణాలు అంటంలో కూడా ఒక భావం ఉందన్నమాట. మనం ప్రజ్వలిస్తున్నటువంటి అగ్నిలో కనుక ఆహుతులు సమర్పిస్తే ఇదే ఈ ఆహుతులు ఆ అగ్నిలో ప్రజ్వలిస్తూ అలా మెరుస్తూ ఉంటాయి. ఆ మెరిసేటువంటివే మనకి దారి చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రజ్వలిస్తున్నటువంటి అగ్నిజ్వాలంలో యథాకాలంలో ఆహుతులు కనుక సమర్పిస్తే ఆ ఆహుతులు మనకి ప్రియవచనాలు పలుకుతూ పుణ్యలోకాలకి మార్గాన్ని చూపిస్తూ మనల్ని ఎంతో ఆదరభావంతో గౌరవభావంతో పూజ్యభావంతో మనల్ని అర్చిస్తూ పూజిస్తూ మీరు చేసినటువంటి పుణ్యకర్మల ఫలితంగా లభించినటువంటి ఇదిగో స్వర్గలోకం ఇదే, ఉత్తమమైనటువంటి లోకం ఇదే కనుక రండి రండి అని ఆహ్వానం పలుకుతూ యజమానులమైనటువంటి మనల్ని, దేనికి యజమానులు? అదిగో యజ్ఞం చేసినటువంటి యజ్ఞకర్తలం, యజమాని భార్య ఇద్దరు కూర్చొని యజ్ఞాన్ని నిర్వర్తిస్తారు, అందుకని వాళ్ళే యజమానులు. అదిగో ఆ యజమానులైనటువంటి మనల్ని సూర్యకిరణాల ద్వారా అంటే మంచి వెలుగు ద్వారా చీకటి లేని మార్గం ద్వారా మనం తీసుకొని పోతూ ఉంటారు. ఇది మనం తీసుకువెళ్ళేటువంటి విధానం. ఈ తీసుకువెళ్ళేటువంటి విధానాన్ని గురించి చెప్పినప్పుడు మనకి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. మనం కనుక యజ్ఞం కనుక నిర్వర్తించినట్లయితే ఆహా మనకి దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా ఇంత ఆనందం మనకు ఉందా అనేటువంటి భావన మనకి కలుగుతుంది ఖచ్చితంగా. ఎందుకనంటే అంతగా గౌరవిస్తామంటే, దేవతలు మనకి దారి చూపిస్తా గౌరవిస్తామంటే ఇక అంతకంటే ఇంకేం కావాలండి మనకి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. మరి పుణ్యఫలంగా లభించినటువంటి స్వర్గలోక ప్రాప్తిని ఈ అంగిరస మహర్షి ఈ ఉపనిషత్తులో ఎంతో హృదయంగా వర్ణించడం జరిగింది. నిజంగా ఇక్కడ ఈ వర్ణన, ఈ మంత్రంలో ఉన్నటువంటి వర్ణన చాలా ప్రత్యేకమైనటువంటి వర్ణన. ఇది సామాన్యమైనటువంటి మానవుడికి అర్థమయ్యేటువంటి భాషలో చెప్పినటువంటి వర్ణన. ఎందుకంటే ప్రియవచనాలు పలుకుతూ ఇదిగో ఇదే మీరు పొందినటువంటి స్వర్గలోకం, రండి రండి అని ఆహ్వానిస్తూ పూజిస్తూ అర్చిస్తూ అని చెప్పేటప్పటికల్లా ఇది మనకు అర్థం కానటువంటి భాష కాదు. అందుకని ఎంత గౌరవం మనకి లభిస్తుంది. ఇక్కడ వెళ్ళే దారిలో ఎంత గౌరవం లభిస్తే ఇక వెళ్ళిన తర్వాత అక్కడెంత గౌరవం లభిస్తుంది, అక్కడెంత ఆనందంగా ఉంటాం, అక్కడ ఎంత ఆనంద డోలికల్లో తేలియాడతాం అనేటువంటి భావన కూడా మనకు వస్తూ ఉంటుంది. మరి ఈ ప్రకారంగా అనేకమైనటువంటి భోగాల్ని స్వర్గలోక ప్రాప్తిని పొందినటువంటి వాళ్ళు చాలా కాలం ఈ భోగాలన్నింటినీ కూడా అనుభవిస్తూ ఉంటారు. అయితే మరి దీనికి రెండో వైపు ఇది బొమ్మ బొరుసు. అటు చూస్తే పాపాలు చేసినటువంటి వాళ్ళు, సరైనటువంటి పద్ధతిలో చేయవలసినటువంటి కర్మలు చేయనటువంటి వాళ్ళు, అలాగే మనం ఇక్కడ గృహస్థుడిగా కొన్ని ధర్మాలు ఉంటాయి, ఆ ధర్మాలను నిర్వర్తించినటువంటి వారు, అంటే తల్లిదండ్రుల్ని పోషించకుండా ఉన్నటువంటి వాళ్ళు, తల్లిదండ్రుల్ని సరిగ్గా చూడకుండా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళని బాధ పెట్టినటువంటి వాళ్ళు, కావాలని బాధ పెట్టినటువంటి వాళ్ళు, అలాగనే చేయదగినటువంటి సత్కర్మలైనటువంటి వాటిని చేతనైనంత వరకు చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు, మరి ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, అలాగనే కొన్ని పాపాలు అంటే ఇతరుల యొక్క సొమ్మును దొంగిలించడం కానీ, ఇతరుల్ని పీడించడం కానీ, ఇతరుల్ని బాధించడం కానీ, లేదా 10 మందికి అపకారం చేసేటువంటి పనులు ఏవైనా చేయటం కానీ, ఇలా ఇతరులు లేదా హత్యలు చేయటం కానీ, మరి ఇతరుల్ని మోసం చేయటం, నెత్తిన చేతులు పెడతాం కానీ, ఇలాంటి పనులు చేసినటువంటి వాళ్ళ సంగతి ఏమిటి? వీళ్ళందరూ పాపాత్ములు. ఈ పాపాత్ములైనటువంటి వాళ్ళు కూడా దేహాన్ని వదిలిన తర్వాత వీళ్ళ కూడా ప్రయాణం ఉంది. ఏమిటా ప్రయాణం?
చీకటి మార్గంలో ప్రయాణం. ఇలా చెప్పుకున్నాం, ధూమో రాత్రి తథా కృష్ణ. ధూమం అంటే పొగ, రాత్రి అంటే చీకటి, కృష్ణ అంటే కృష్ణపక్షం. కృష్ణపక్షం అంటే చీకటిని తెచ్చేటువంటి పక్షం. అలాగనే దక్షిణాయనం. ఇవన్నీ ఈ మార్గాల ద్వారా ఈ జీవుడు ప్రయాణం చేస్తూ ఉంటాడు. చీకటి మార్గం ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈ మార్గంలో ప్రయాణించేటువంటి వాడిని యమదూతలు ఎలా తీసుకెళ్తారంటే రెండు రెండి అంటారు, పట్టుకొని ఈడ్చుకొని పోతూ ఉంటారు. ఎక్కడ ఈడ్చుకొని పోతుంటారు? బాగా మండుతున్నటువంటి ఇసుక మీద ఈడ్చుకొని పోతూ ఉంటారు. ఎడారిలో ఎండలో, బాగా ఎండాకాలం ఎండలో ఎడారిలో ఇసుక అంతా కూడా మాడిపోతూ ఉంటుంది. అక్కడ కనుక కాలు పెడితే ఇంకేమీ లేదు, రషాలానికి అంటుతూ ఉంటుంది ఆ వేడి. అదిగో అట్లాంటి వేడి మీద అలా ఈడ్చుకొని పోతూ ఉంటారు. అలాగనే అసిపత్రాలు ఉంటాయి, కొన్ని వృక్షాలు ఉంటాయి. వాటి అసిపత్రం అసి అని అంటే కత్తి, అంటే దాని ఆకులన్నీ కూడా కత్తుల్లాగా ఉంటాయి అన్నమాట. ఆ కత్తుల మధ్యలో నుంచి అట్లా ఈడ్చుకొని పోతా ఉంటే అవి కాస్త కోసుకొని పోతా ఉంటాయి. అప్పుడు ఎంత కమ్మగా ఉంటుందో మనం ఆలోచిస్తే మనకు అర్థమైపోద్ది. అట్లనే వాళ్ళేమో ప్రియవచనాలు పలుకుతుంటే వీళ్ళు దుష్టవచనాలు పలుకుతూ ఉంటారు. రారా దుర్మార్గుడా, ఇంకా నీచంగా ఎట్ట పడితే అట్లా అలా మాట్లాడుతూ వీళ్ళని తీసుకొని వెళ్తారు. ఈ కష్టాలన్నీగా అక్కడికి పోయిన తర్వాత కోర్టు జడ్జి గారు ఉన్నాడు, యమధర్మరాజు, ఆయన కూర్చుంటాడు. మరి కోర్టు ఉంది కదా, హాయిగా మన ప్లేటర్ని మనం పెట్టుకుంటాం, వాళ్ళ ప్లేటర్ అట్ట అనుకోవడానికి వీల్లేదు. ఒక్కడే పబ్లిక్ ప్రాసిక్యూటరే ఉండేది, చిత్రగుప్తుడు ఉంటాడు. ఇక ఆయన తప్పించి ఇంకో ప్లేటర్ని పెట్టుకోవడానికి, డిఫెన్స్గా వాదించుకోవడానికి ఇంకేం లాభం లేదు. కానీ మన తరఫున ఎవరైనా తీసుకెళ్ళి రికమెండేషన్ చేద్దామంటే అది కుదరదు. ఆయన ఏం చేస్తాడంటే మనం చేసినటువంటి తప్పుల చిట్టా అంతా కూడా చెప్పేస్తూ ఉంటాడు. ఆయనకేం తెలుసండి, ఆయన చిత్రగుప్తుడు కాదు. గుప్తా అంటే రహస్యంగా, చిత్ర అంటే చిత్రంగా, మన లోపలనే ఉండి చిత్రంగా మనం చేసినటువంటి పనులు, మనం చేసినటువంటి ఆలోచనలన్నీ రికార్డు చేసుకుంటూ ఉంటాడు. జిరాక్స్ కాపీ తీసినట్టు ఎక్కడ పొరపాటు జరగడానికి వీల్లేదు. ఆ ప్రకారంగా అన్నీ కూడా ఆయన రికార్డు చేసుకొని అదిగా అక్కడ చదువుతూ ఉంటాడు. చదువుతుంటే వినటము, తలకాయ వేసుకొని ఏడవటం తప్ప ఇంకా మనం ఏం చేయడానికి వీల్లేదు. ఎప్పుడే నేను అది చేయలేదండి అనడానికి వీల్లేదు, మళ్ళీ అదో పాపం అనమాట. అందుకని నువ్వేం మాట్లాడటానికి వీల్లేదు. ఆ చేసినటువంటి తప్పుల చిట్టా అంతా ఆయన చదివిన తర్వాత ఇదిగో వీడికి ఈ శిక్ష, ఇన్ని వందల సంవత్సరాలు ఇదిగో ఈ రంపాలతోటి కొయ్యండి, ఇన్ని వందల సంవత్సరాలు ఇదిగో ఈ నూనెలో వేయించండి, బజ్జీలు వేసినట్టు వేసి వేయించేసేయండి, ఇన్ని వందల సంవత్సరాలు అదిగో ఇసుకల మీద లాగండి, ఇన్ని వందల సంవత్సరాలు అదిగో ఉక్కు ముక్కలు ఉన్నటువంటి గద్దల చేత పొడిపించండి అని ఆయన ఏవో శిక్షలు చెబుతాడు. అవి మనం వింటేనే భయం. కాకపోతే అనుభవించినటువంటి వాళ్ళని, అనుభవించాల్సినటువంటి వాళ్ళని జాగ్రత్త పడకపోతే. కాబట్టి ఇలా ఈ శిక్షలన్నీ కూడా అక్కడ అమలు పరుస్తూ ఉంటారు. అయితే ఇక్కడే ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏది ఏమైనా ఈ స్వర్గలోక ప్రాప్తి కానీ నరకయాత్రలు కానీ అనుభవించాల్సిందే, తప్పదు. అయితే ఇవన్నీ తాత్కాలికమైనటువంటి స్థానాలే కానీ శాశ్వతమైనటువంటి స్థానాలు కాదు. తాత్కాలికమైనటువంటి ఊరటే కానీ, స్వర్గలోకానికి పోయినందువల్ల తాత్కాలిక ఊరటే కానీ, తాత్కాలికమైనటువంటి శాంతి, తాత్కాలికమైనటువంటి ఆనందమే కానీ శాశ్వతమైనటువంటి ఆనందం మాత్రం కాదు. అది ముక్తి కాదు, అది మోక్షం కాదు. సామాన్యంగా లోకంలో ఏమనుకుంటారంటే మనం కనుక పుణ్యకర్మలు చేస్తే చాలు మనకు మోక్షం వచ్చేస్తాం అనుకుంటారు. మోక్షం అంటే ఏమిటో అర్థం తెలియనటువంటి వాళ్ళు అలా అనుకుంటారు, కానీ మోక్షం అంటే ఏమిటో అర్థం తెలిసినటువంటి వాళ్ళు అలా అనుకోరు. ఎందుకంటే మోక్షం అంటే తిరిగి రానటువంటి స్థానం, ఇక తిరిగి వచ్చేటువంటి పని లేదు. మోక్షం అంటే విముక్తి, విడుదల. దేని నుంచి విడుదల? మనం చేసినటువంటి సమస్తమైనటువంటి కర్మబంధాల నుంచి విడుదల, బంధనాల నుంచి విడుదల. మనం ఏ కర్మలు అయితే చేసామో ఆ కర్మలన్నీ కూడా ఇక్కడే రద్దయిపోయినాయి. ఇంతకుముందు చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో సంచితంగా ఉన్నాయో అవి ఇక్కడ భస్మం అయిపోయినాయి. కాబట్టి అన్నీ అయిపోయిన తర్వాత మనం ఎక్కడికి పోవక్కర్లా, నరకానికి పోవక్కర్లా, స్వర్గానికి పోవక్కర్లా, భూలోకంలో ఉండక్కర్లా, ఏ లోకంలో ఉండక్కర్లా. మరి ఎక్కడ ఉంటామండి? అంతటా ఉంటాం. ఎట్లా ఉంటామండి? ఈ సూక్ష్మ శరీరం ఉండదు, స్థూల శరీరం ఉండదు, కారణ శరీరం ఉండదు. మరి ఎలా ఉంటాం? సర్వవ్యాపకంగా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాం. ఆ సూక్ష్మాతి సూక్ష్మంగా సర్వవ్యాపకంగా ఉండేటువంటి మనమే పరమాత్మ. అంటే పరమాత్మలో లీనమై పరమాత్మగా మనం ఉండిపోతాం. అది మోక్షం అంటే. మరి అటువంటి మోక్షాన్ని కనుక పొందాలంటే పుణ్యకర్మలు చేసుకున్నందువల్ల, పాపకర్మలు చేసినందువల్ల లాభం లేదు. ఎందుకంటే ఈ పుణ్యకర్మలు చేస్తే స్వర్గభోగాలు, పాపకర్మలు చేస్తే నరకయాత్రలు. అవి ఇవి అనుభవించిన తర్వాత తిరిగి మళ్ళీ ఈ లోకంలోకి రావటం. మళ్ళీ ఈ లోకంలో ఏం చేస్తావో దాన్ని బట్టి మళ్ళీ అటో ఇటో పోతూ ఉంటావు. ఇట్లా పోవటం రావటం, యాతం బాలలాగా పైకి కిందకి రావటం తప్ప
మనకి దీని నుంచి విముక్తి లేదు, విడుదల లేదు, మోక్షం లేదు. ఆ విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు ఎంతకాలం పుణ్యలోకాల్లో భోగాలు అనుభవించినా సరే, ఎన్ని వేల సంవత్సరాలను అనుభవించినా సరే, పుణ్యఫలం కాస్త ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ లోకంలోకి రాక తప్పదు, ఇక్కడ ఉన్నటువంటి సుఖ దుఃఖాలను అనుభవించక తప్పదు. మనశ్శాంతి కోసం ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా మనం ఆ 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు, 10 రోజులు అక్కడ ఆనందంగా ఉంటాం. మళ్ళీ ఇంటికి తిరగగానే మన కష్టాలు, మన సుఖాలు, మన బాధలు, మన వ్యవహారాలు మళ్ళీ అన్నీ మనకి రెడీగా ఉంటాయి అన్నమాట. అదే ప్రకారంగా ఇక్కడ కూడా మనం ఏ లోకానికి వెళ్ళినా మళ్ళీ మళ్ళీ తిరిగి రావాల్సిందే. అది ఒకటి. ఇక రెండో విషయం ఏమిటంటే, ఏమండి స్వర్గభోగాల గురించి చాలా బ్రహ్మాండంగా చెప్పారు కదా, అక్కడ అంతా ఆనందమేనానంటే అక్కడ కూడా కొంచెం తేడా ఉంది. మళ్ళీ ఏమిటా తేడా అంటే, ఈ లోకాలన్నీ కూడా, ఊర్ధ్వలోకాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయని మనకి చెబుతారు. ఒకదాని తర్వాత కదా, అనుభవించేటువంటి పరిస్థితిని బట్టే ఈ లోకాలు. మనం కనుక తక్కువ పుణ్యంగానే చేసుకున్నట్లయితే పితృలోకానికి వెళ్తాం, కొంచెం ఎక్కువ చేస్తే చంద్రలోకానికి వెళ్తాం, ఇంకొంచెం ఎక్కువ చేస్తే సూర్యలోకానికి వెళ్తాం, ఇంకొంచెం ఎక్కువ చేస్తే స్వర్గలోకానికి వెళ్తాం, ఇంకొంచెం ఎక్కువ చేస్తే బ్రహ్మలో. ఇట్లా లోకాలన్నీ కూడా ఉన్నాయి. అంటే ఈ లోకాలు ఏంటంటే, ఎక్కువ పుణ్యం చేస్తేనేమో ఆ పై లోకానికి, తక్కువ పుణ్యం చేస్తేనేమో దాని కింద లోకానికి, ఇంకా తక్కువ చేస్తే దాని కింద లోకానికి. మరి ఆ లోకాలకు వెళ్ళినప్పుడు మనం చేసేటువంటి పుణ్యాన్ని బట్టి కదా అక్కడ భోగాలు అనుభవించేది. మరి ఈ లోకంలో ఉన్నటువంటి భోగాలు అనుభవించేవాడు అనుకుంటాడు, ఈ పితృలోకంలో ఉండి భోగాలు అనుభవించేవాడు ఆ చంద్రలోకంలో ఉన్నవాడినో, సూర్యలోకంలో ఉన్నవాడినో, స్వర్గలోకంలో ఉన్నవాడినో చూసి, అబ్బా వాడేమో అట్టాటి భోగాలు అనుభవిస్తుంటే నేనేమో ఇదే అని వాడి మీద అసూయ. అక్కడ ఉంది జబ్బు. ఈ లోకంలోనే కాదు, ఆ లోకంలో కూడా ఈ అసూయ జబ్బు ఉంది. వాడు భలే ఆనందిస్తున్నాడు, అబ్బా వాడు ఏం పుణ్యం చేసుకున్నాడో రా, వాడు అంత హాయిగా ఆనందంగా ఉన్నాడు అని అంటాడు. స్వర్గానికి పోయిన వాళ్ళు కూడా అంతే. దేవతలైన మామూలు భోగాలైతే దేవేంద్రుడికి ఇంకా ఎక్కువ భోగాలు. అబ్బా ఏం పుణ్యం చేసుకున్నాడో రా వీడు, ఎంత అనుభవిస్తున్నాడు రా, మనకేదంతా అని వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఈ ప్రకారంగా ఏ లోకానికి పోయినా సరే ఈ గోల తప్పదు. సరే పానండి, అన్నిటికంటే పైన ఉన్నాడు ఆనందంగా ఉంటాడు కదా అనుకున్నావా? ఆహా, వాడికి ఒక గోడ ఉంది. ఏమిటనంటే, నేను చేసినటువంటి పుణ్యకర్మల కారణంగా నాకు 10,000 సంవత్సరాలు భోగాలు అనుభవించాలనుంది. అయ్యో 8,000 అయిపోయింది, ఇక 2,000 కదా, ఇంకో 1000, 9,000 అయిపోయింది, ఇక 1000 కదా, ఇంకో 700 అయిపోయింది అనుకోండి, ఇంక 200 కదా. సరే ఇంక అయిపోయింది, మొత్తం 1000 అయిపోయింది అనుకో, ఇంక అయిపోయింది కదా నా బతుకు, ఇక మళ్ళీ నేను పోవాల్సిందే కదా అని వాడి ఏడుపు వాడిది. అంటే ఈ ప్రకారంగా ఏ లోకానికి వెళ్ళినా సరే ఈ ఏడుపులు మాత్రం తప్పు. ఏమండి మరి స్వర్గభోగం అని అంటే ఆహా ఓహో అని అనుకుంటాను, నిజమే, భోగాలు మాత్రం గొప్పయే. కానీ ఎన్ని భోగాలు అనుభవించినా మళ్ళీ పక్కన ఇది కూడా ఉంది. మనం ఇప్పుడు ఏదైనా బ్రహ్మాండమైనటువంటి వస్తువు ఇంటికి తెచ్చుకున్నాం, ఎన్నో నుంచో అనుకొని ఒక వస్తువు తెచ్చుకున్నాం అనుకోండి. తెచ్చుకుంటారు, కారే ఉంది, ఒక కారు తెచ్చుకున్నావు, ఎప్పటి నుంచో ఉంది, ఎంతమందో కారులో తిరుగుతుంటే అప్పుడు నాకు కూడా కారు ఉంటే ఎంత బాగుండా అనుకున్నావు. సరే 4 లక్షలు 5 లక్షలు పెట్టి కారు తెచ్చుకున్నావు. తెచ్చుకున్న తర్వాత తెచ్చుకోగానే నీకు మొట్టమొదటి అనిపించింది, అబ్బా 5 లక్షల చేతిలో డబ్బులు పోయింది, ఇది మొట్టమొదటి. ఇంకా రెండోది ఉంది, ఈ డ్రైవర్ని పెట్టుకోవాలా, మనకి పన్నున్న పల్లె పైన వాడికి నెల జీతం ఇవ్వాలి. ఏదైనా రిపేర్ కనుక వస్తే, ఏదైనా యాక్సిడెంట్ కనుక అయితే వామ్మో వెంటనే ఎంత బ్రహ్మాండమైనటువంటి కోరిక తీరిన తర్వాత మళ్ళీ ఏడుపు ఎందుకు? ఎందుకంటే అవి ఉన్నాయి. అదే ప్రకారంగా అక్కడ కూడా ఎన్ని భోగాలు అనుభవించినా మళ్ళీ దానికి ఎండ్ ఉంది, ఆ తుది ఉంది, చివరి ఉంది. కాబట్టి ఆ చివరి కనుక అయిపోయిందా మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాల్సింది. మరి వస్తే ఏమండి ఇన్ని పుణ్యకార్యాలు చేశాం కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి జన్మ వస్తుందా? ఏం గ్యారంటీ లేదు. ఎందుకని? ఈ పుణ్యకర్మలన్నీ అనుభవించిన తర్వాత మన దగ్గరటువంటి సంచిత కర్మల్లో నుంచి ఏ కర్మలు అయితే పక్వానికి వస్తాయో ఆ పక్వానికి వచ్చినటువంటి కర్మలు ప్రారంభం అవుతాయి. ఆ ప్రారంభం ప్రకారం అది ఏ ప్రారంభాన్ని అనుభవించాలో దాని ప్రకారం ఇక్కడ జన్మ వస్తుంది. అందువల్ల దేవతలందరూ మళ్ళీ మనుషులుగా పుడతారని గ్యారెంటీ లేదు, జంతువులుగా కూడా పుట్టవచ్చు. దేవేంద్రుడే పందిగా పుట్టాడు. ఒక దేవేంద్రుడు జన్మ అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ భూలోకం వచ్చి పందిగా పుట్టాడు. అందువల్ల ఏమిటంటే మళ్ళీ మంచి జన్మ వస్తుందని గ్యారెంటీ కూడా ఏమి లేదు. ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, సుఖాలతో పాటు ఇవి కూడా ఉన్నాయి. అందుకని వీటిని గుర్తు చేస్తున్నాడు ఇక్కడ మహర్షి. మరి ఈ యజ్ఞ కర్మల యొక్క యథార్థమైనటువంటి స్థితిని తర్వాత 7వ మంత్రంలో తెలియజేయబోతున్నారు. మనం రేపు తెలుసుకుందాం.